హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ కారణంగా బంగారం ధరకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. అమెరికా చైనా మధ్య వాణిజ్య పోరు, డాలర్ బలహీనపడడం వంటి కారణాలతో మదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర లక్షకు చేరింది. దేశీయంగానూ పసిడి ధర పరుగులు పెడుతుంది. ఇక మధ్యాహ్నం 1 గంట సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి బంగారం 99,600కు పైగానే పలుకుతుంది. కాగా సాయంత్రానికి 10 గ్రాముల బంగారం ధర లక్షకు చేరింది. ఇక బంగారం ధర లక్షకు చేరుకోవడంతో పేద ప్రజలకు నేల వైపు చూస్తున్నారు. ఇక అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ కారణంగా బంగారం ధరకు మళ్లీ రెక్కలు వస్తున్నాయని చెప్పొచ్చు. అమెరికా చైనా మధ్య వాణిజ్య పోరు, డాలర్ బలహీనపడడం వంటి కారణాలతో మదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర లక్షకు చేరింది. దీనిపై మరింత సంవత్సరం మా ప్రతినిధి భవిత ఫోన్ అందిస్తారు. భవిత చెప్పండి, అసలు ఈ బంగారం ధర అంతకంతకు పెరుగుతుండడానికి గల కారణాలేంటి? బంగారం ప్రియులకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అంటే గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే అమెరికా చైనా వాళ్ళకి సంబంధించుకోవచ్చు. అమెరికా గత కొన్ని రోజులుగా వివిధ దేశాలకు సంబంధించిన సుంకాలు విధింపు కారణంగా ఏదైతే వాళ్ళు విధిస్తున్నప్పటి నుంచి కూడా రోజు రోజుకు ₹1000 పైనే బంగారం పెరుగుతూ వచ్చింది. గత నెల 2 నెలల క్రితం మనం చూసినట్లయితే 75,000 మార్కు ఉన్నటువంటి బంగారం ధర ఈ రోజు మరికొన్ని గంటల్లోనే 1,00,000 మార్కును దాటకూడదని చెప్పుకోవాలి. ఇంకా బంగారం పెరుగుతుందే కానీ తరగదని చెప్పేసి ఇప్పటికే నిపుణులు చెప్తున్నారు. 1,50,000 వరకు వచ్చినా కూడా బంగారం ధర ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్నారు. ఒక విధంగా చూడాలంటే ఇటు సుంకాల విధింపు కావచ్చు, అంతేకాకుండా డిమాండ్ అండ్ సప్లైకి తగ్గట్టుగా బంగారం దొరకకపోవడం కావచ్చు, అంతేకాకుండా రూపీ వాల్యూ క్రమంగా తరుగుతూ ఉండడం, రూపీ వాల్యూ పడిపోతుండడంతో ఈ బంగారం రేటు మరింత పైకి పోతుందనే చెప్పుకోవాలి. అంటే గత కొన్ని రోజులుగా అయితే సుంకాల విధింపు దీనిపైన మెయిన్ ఎఫెక్ట్ అని చెప్పుకోవాలి. ఒక విధంగా ముఖ్యంగా అన్ని దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో ఇటు చాలా మంది గోల్డ్ కి ప్రయారిటీ ఇస్తుంటారు. గత కొంతకాలంగా మనం చూసినట్లయితే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించి భూములపైన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు. కానీ గత కొంతకాలంగా మనం చూసినట్లయితే బంగారం పైన ఎక్కువ పెట్టుబడులు పెట్టడము, దానికి తగ్గట్టుగా సప్లై లేకపోవడం, ఇదంతా కూడా ఒక విధంగా బంగారం పెరుగుదలకు కారణాలని మనం చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఒక విధంగా చూసినట్లయితే 50,000 మార్కు దాటినప్పటి నుంచి కూడా క్రమంగా కొన్ని రోజులు కొంచెం తటస్థంగా నిలిచింది. గత 2-3 నెలల నుంచి మాత్రం 70,000 నుంచి ఇప్పుడు 1,00,000 మార్కు దాటుతుంది. అయితే ఇంకింత పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా బంగారం కొనుక్కునే వాళ్ళు మాత్రం ఇంకా వెయిట్ చేయకుండా ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. అది ఇంకా 1,50,000 మార్కు దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఇంకా భారతదేశ ఈ ప్రియులకు మాత్రం మన భారతీయులు మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఫంక్షన్ అంటే ఏదైనా శుభకార్యాలకు కావచ్చు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి బంగారాన్ని ఒక లక్ష్మితో భావిస్తారు. ఖచ్చితంగా బంగారం కొనడం అనేది ఆనవాయితీగా వస్తుంటది. ఇదే క్రమంలోనే ఎంత బంగారం ధరలు పెరిగినప్పటికీ కూడా దీనికి సంబంధించి సేల్స్ మాత్రం తగ్గట్లేదని చెప్పేసి ఇప్పుడు ఒకవైపు ఈ ఏదైతే పిల్లర్స్ చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. మార్పు అంటే 1,00,000 మార్కు దాటుతున్నా కానీ దానికి అంటే ఇంకా పెరుగుతుందేమో అనేటువంటి భయంతో కొనేటువంటి వాళ్ళు మాత్రం షాప్లను ఇంకా వాళ్ళ తాకిడి అయితే తగ్గట్లేదు. కానీ ఎంతో వచ్చేటువంటి గోల్డ్ అంటే 10 తులా అంటే దాదాపుగా మొన్నటి వరకు ఉన్నటువంటి బంగారం ధర అంటే 70,000-80,000 మధ్య ఉన్నటువంటి బంగారం ధర 1,00,000 మార్కు దాటితే మేము ఎలా కొనుక్కోవాలి అని చెప్పేసి వచ్చినటువంటి వినియోగదారులు అయితే కొంత అంటే బాధపడుతున్న సందర్భం అయితే కనబడుతుంది. మొత్తంగా చూసినట్లయితే బంగారం ప్రియులకి ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మరికొద్ది గంటల్లో ఇది 1,00,000 మార్కును దాటబోతుంది. దివాళీ వరకు మాత్రం ఇది 1,50,000 మార్కు చేరే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ భవిత ఫర్ ది క్లియర్ అప్డేట్స్.